హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. ఈరోజు రెసిపీ ఏమో సామలండి. సామలతో జావ చేస్తున్నాను. వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ సామలేమో 2 గ్లాసులు తీసుకున్నాను. ఇగోండి, ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడగాలి. ముందు 3 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలండి. ఇసుక ఉంటుంది, మిలెట్స్లోని కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి శుభ్రం కడుక్కోవాలి. మిలెట్స్ చాలా మంచిదండి, హెల్త్కి కూడా చాలా మంచిది, డైట్ పరంగా కూడా చాలా మంచిది. శుభ్రంగా కడుక్కోవాలి. ఏ రకం మిలెట్స్ అయినా సరే శుభ్రంగా కడుక్కోవాలండి. త్రీ టైమ్స్ కడుక్కుంటే నీట్గా ఉంటాయి అన్నమాట. కడిగేసాను. ఇప్పుడు వాటర్ వేసి నానబెట్టుకుందామండి. ఈ నైట్ అంతా ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. మార్నింగ్కి చేసుకుందుకైతే నైట్ నానబెట్టి ఉంచాలన్నమాట. ఇవి ఇలా మూత పెట్టేసి నైట్ అంతా ఉంచుదాం. ఇవ్వండి, ఈ సాములు నైట్ అంతా నానబెట్టినవి. ఇవేమో ఈ వాటర్ ఇలాగా కడిగేసి వంపేసుకోవాలండి. ఇవి ఇలా శుభ్రంగా కడిగేసుకొని ఈ వాటర్ వంపేసుకోవాలి. ఇవి 2 గ్లాసులు వేసాను కాబట్టి గ్లాసుకి 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఎనిమిది గ్లాసులు అండి. ఇవి 2 గ్లాసులు వేసాను కాబట్టి సాములు 8 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇవి కుక్కర్లో పెట్టుకుందాం. కుక్కర్లో పెట్టుకొని 5 విజిల్లు వచ్చినంత వరకు ఉంచుకోవాలి. ఇవి ఇవ్వండి, కుక్కర్లో పెట్టుకుంటున్నాను. 5 విజిల్స్ రావాలి. 5 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకోవాలి. 5 విజిల్